అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్య అంశాలు: విత్తన కొనుగోళ్లలో రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు, ప్రత్తి, వరి, మొక్కజొన్న పంటల్లో కలుపు నివారణ చర్యలు, ఖరీఫ్ వేరుశనగ సాగులో పాటించాల్సిన యాజమాన్యం. ఖరీఫ్ సీజన్ మొదలైంది. ఇప్పటికే చాలా ప్రాంతాలలో సాగు పనులు ముమ్మరం కాగా ఇంకా అక్కడక్కడ ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి. వర్షపు చినుకుల జాడతో రైతులు విత్తనాలకై పరుగులు పెడుతున్నారు. రైతుల తొందరను అనుకూలంగా మలుచుకునేందుకు నాసి, నకిలీ విత్తనాల మోసాలు, రైతులు ఆర్థికంగా నష్టపోవటం, అంతేకాక పంటకాలం పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరవటం చూస్తూనే ఉన్నాం. విత్తుకొద్దీ పంట అంటారు కదా. విత్తన ఎంపిక, కొనుగోలు మెళకువతో వ్యవహరించడం, మొలక శాతం సరిగా ఉందో లేదో చూసుకోవడం, ముందే జాగ్రత్త పడడం, కొనుగోలు చేసిన రసీదులు జాగ్రత్త చేసుకుని ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. విత్తనాల ఎంపిక, కొనుగోలులో రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన మెళకువల గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జి చిట్టిబాబు. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా మనము జాగ్రత్తలు పాటించాలి. విత్తనం సరైనదైతేనే పంట సరిగ్గా వస్తుంది, అలాగే నాణ్యమైన దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందినటువంటి అధీకృత డీలర్ల నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. అలాగే కొనుగోలు చేసేటప్పుడు బస్తాలన్నీ కూడా శుభ్రంగా సీల్ చేసి ఉన్నాయా లేదా, లాట్ నంబరు, గడువు తేదీ, తదితర బ్యాచ్ నెంబరు అన్ని వివరాలు దాని మీద ముద్రించి ఉన్నాయా లేదా, మనం కొంటున్నది ఫౌండేషన్ సీడా లేదా బ్రేడర్ సీడా లేక ధృవీకరించబడినటువంటి విత్తనమా అనేటువంటిది తప్పనిసరిగా చూసి ఎంపిక చేసుకోవాలి. సరిగా సీల్ చేసి ధృవీకరణ పత్రం ఉన్నటువంటి విత్తనాలు మాత్రమే మనం ఎంపిక చేసుకోవాలి. అలాగే కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవడము అలవాటు చేసుకోవాలి. చాలామంది రైతు సోదరులు మనం చెప్పిన విధంగా బిల్లు తీసుకోకపోవడం ఏమవుతుందంటే, ఈ ఒకవేళ పొరపాటున విత్తనాలు మొలకెత్తకపోయినా లేదా విత్తనాల వల్ల నష్టం కలిగిన రైతులకి నష్టపరిహారం అనేటువంటిది ప్రభుత్వం ద్వారా అందకపోవచ్చు. కాబట్టి లేదా ఎవరైతే విత్తనాలు అమ్ముతున్నారో వారి మీద మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం దొరకదు. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా బిల్ లేదా రసీదు అనేటువంటిది తప్పనిసరిగా తీసుకుని పంట పూర్తయ్యేంత వరకు కూడాను దాచిపెట్టుకుని ఉంచుకోవాలి. మార్కెట్లో చూసినట్లయితే ఈ ఆకర్షణీయమైన ప్రోడక్ట్స్ మాత్రము ఎటువంటి పరిస్థితులను కూడా మొగ్గు చూపకుండా వివరాలు అడిగి తెలుసుకుని ఏ పంటకాలం ఎంత, తప్పనిసరిగా పంటకాలం ఎంత వస్తుంది, తర్వాత దిగుబడి సామర్థ్యం ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది తెలుసుకుని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేసినప్పటికీ కూడాను ఏ సంస్థ నుంచి అయితే కొంటున్నారో వారి సంస్థ యొక్క రసీదు తప్పనిసరిగా మనం తీసుకోవాలి. విత్తనాన్ని ఎన్నుకునే ముందు వ్యవసాయ శాఖ అధికారి, శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే సాగు పరిస్థితులకు అనుగుణమైనటువంటి రకాలు ఎంపిక చేసుకోవడంలో రైతులు విఫలమవుతున్నారు. కాబట్టి వారికి ఉండేటువంటి సాగు పరిస్థితులకు అనుగుణంగా ఏ విత్తనాలు ఎంపిక
చేసుకోవాలనేటువంటిది వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా కానీ శాస్త్రవేత్తల ద్వారా కానీ సలహాలు పొంది మాత్రమే విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. అలాగే విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ధృవీకరించబడినటువంటి విత్తనాలు విక్రయిస్తారు కాబట్టి వాటిని కొనుగోలు చేసేటువంటి సమయంలో బస్తాలపై నీలివర్ణం ట్యాగ్ ఉందో లేదో గమనించుకోవాలి. చాలామంది రైతు సోదరులు ఫౌండేషన్ సీడ్ కూడా వేస్తుంటారు కాబట్టి ఫౌండేషన్ సీడ్ కొనేటువంటి సమయంలో తెలుపు రంగు ట్యాగ్ ఉందో లేదా గమనించుకోవాలి. అలాగే ఈ ట్యాగ్ మీద సరైనటువంటి వివరాలు ఉన్నాయా లేదా, బస్తాను కుట్టి సీల్ చేసి దాంతోపాటు ట్యాగ్ కుట్టేసి ఉంటుంది, గమనించుకోవాలి. పిన్నులు చేసి కానీ లేదంటే పైన అతికించి కానీ కాకుండా బస్తాతో పాటే ట్యాగ్ అనేటువంటిది కుట్టేసి ఉంటుంది కాబట్టి రైతు సోదరులు గమనించాలి. ఈ కుట్టు వేసినటువంటి ఈ ట్యాగ్ మీద లాట్ నెంబరు, బ్యాచ్ నెంబరు, అలాగే విత్తన ధృవీకరణ సంస్థ చేసిన అధికారి సంతకము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ బాగా గమనించుకోవాలి. ఎలాంటి విత్తనం కొనుగోలు చేసినా తప్పకుండా బిల్లు అనేటువంటి తీసుకోవడము, బిల్లుపై మీ పేరు, విత్తన రకము, కొన్నటువంటి తేదీ తదితర వివరాలు ఉన్నాయో లేదో తప్పనిసరిగా చూసుకోండి. గడువు దాటిపోయినటువంటి విత్తనాలు ఎటువంటి వస్తువులను కూడా కొనరాదు. అలాగే పంట మొలకెత్తే దశలో కానీ పూత దశలో కానీ లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారికి తప్పకుండా తెలియజేయాలి. అలాగే రైతులు విత్తనాలు ఎంపిక చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక ప్రధాన అంశము విత్తన మొలక శాతము. ఈ విత్తనాలు ఎంతవరకు మొలక శాతం కలిగి ఉన్నాయనేటువంటిది మన ఇంట్లోనే మనం పరీక్ష చేసుకోవచ్చు. దాదాపుగా 75 నుంచి 80% వరకు కూడాను విత్తనాలు మొలక శాతం కలిగి ఉంటాయి. అంటే మనకి అందుబాటులో ఉండేటువంటి వస్తువులతోనే మనం విత్తన మొలక శాతాన్ని కనుగొవచ్చు. సాధారణంగా వరి కానీ లేదా పెసర కానీ మినుము కానీ లేదా పత్తి కానీ మనకి ఏదైతే బస్తా కొనుక్కున్నా ఆ బస్తాలోంచి 100 విత్తనాలు సేకరించి పెట్టుకుని వాటిని మొలక శాతం లెక్క కట్టాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో చూసినట్లయితే విత్తనాలని బటర్ పేపర్లో 100 విత్తనాలని వరుసగా అమర్చి మడత పెట్టి నీటిలో ఉంచినట్లయితే కనుక దగ్గరగా 4-5 రోజుల్లోనే విత్తనాలు మొలక రావడం గమనిస్తాము. ఈ మొలక వచ్చేటువంటి క్రమంలో 100 విత్తనాలకు గాను 75 నుంచి 80 విత్తనాలు మొలకెత్తితే కనుక అది మంచి విత్తనంగానే మనం చెప్పుకోవచ్చు. లేదా అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే కనుక ఒకసారి రైతులు గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విత్తనాలు నానబెట్టి ఒక తడిగొడ్డులో కనుక మూట కట్టి ఉంచినట్లయితే కనుక అప్పుడు కూడా విత్తనాలు ఎన్ని మొలకెత్తేనటువంటిది సాధారణంగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ విత్తన మొలక శాతాన్ని ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. అలా కాకుండా కొన్ని రకాల విత్తనాలు సోయాబీన్ కానీ పత్తి కానీ ఇటువంటి వాటిని అన్నింటి కూడాను మన ఇంటి దగ్గర ఉండేటువంటి మట్టిలో కానీ చిన్న ఇసుకలో కానీ ఒక ట్రేలో వేసుకుని 100 గింజల్ని కూడా నాటి పెట్టుకున్నట్లయితే ఈ 100లో ఎన్ని గింజలు మొలకెత్తుతున్నాయనేటువంటి అంశాన్ని లెక్క కట్టుకుని వాటి యొక్క మొలక శాతాన్ని రైతులు తెలుసుకోవచ్చు. పూర్తిగా పంట స్థాయిలోకి వెళ్ళక ముందే రైతులు మేల్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విత్తనం మొలక శాతాన్ని లెక్క కట్టుకుని విత్తనాలు మనం ఎంపిక చేసుకున్నట్లయితే మనకి నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కలుపు నేడు వ్యవసాయంలో చీడపీడల తరువాత రైతుల కంటిపై కునుకు లేకుండా చేస్తున్న అతిపెద్ద సమస్య. పంట విత్తింది మొదలుకొని కోత వరకు అన్ని దశల్లోనూ కలుపు నష్టం చేస్తూనే ఉంటుంది. ప్రధాన పంటతో పోషకాలకు పోటీ పడడమే కాదు, రోగకారకాలకు ఆవాసంగా ఉంటూ పరోక్షంగా నష్టం చేస్తుంది ఈ కలుపు. గతంలో కలుపును కూలీలతో సకాలంలో అరికట్టగలిగినా నేడు పనివారు దొరకని గడ్డు పరిస్థితి. దీంతో రైతులు కలుపు రసాయనాలను వాడటం అనివార్యంగా మారుతోంది. అయితే రసాయన కలుపు మందులపై పూర్తిగా ఆధారపడకుండా సమగ్ర పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలానే కలుపు మందులను సంపూర్ణమైన అవగాహనతో వినియోగించాలి. లేదంటే ఉపయోగం కన్నా నష్టమే జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం పడుతున్న వర్షాలకు చాలా ప్రాంతాలలో రైతులు పంటలను విత్తుకుంటున్నారు. ప్రారంభం నుంచే కలుపు నివారణ పట్ల అవగాహనతో మెలిగితే దిగుబడుల నష్టాన్ని కొంతవరకు అరికట్టగలం. ప్రత్తి, వరి, మొక్కజొన్న పంటల్లో రసాయనాల ద్వారా కలుపు నివారణ గురించిన వివరాలను మనకందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కలుపు యాజమాన్య కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవి.
ప్రతి పంటలో కూడా మొదటి 1/3 వంతు పంట కాలం అనేది కలుపుకు చాలా సున్నితమైన దశ. ఈ దశలో మనం కలుపును నివారించుకున్నట్టయితే తర్వాత పంట బాగా ఏపుగా పెరిగి అధిక దిగుబడి సాధించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. సాధారణంగా పంటల్లో తీసుకున్నట్టయితే కనుక 3 రకాల కలుపు మొక్కలు ఉంటాయి. గడ్డి జాతి కలుపు, తుంగజాతి కలుపు, వెడల్పాకు కలుపు అనేసి. మనం పైపాటుగా కలుపు మందులు వాడేటప్పుడు పంటల్లో ఏ రకమైన కలుపు మొక్కలు ఆశిస్తున్నాయి అన్నది చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయము. కలుపు మనకి ఎందుకు ప్రధాన సమస్యగా మారుతోందంటే ఈ కలుపు మొక్కల జీవితకాలం చాలా తక్కువ, అంటే 2-2.5 నెలల్లోనే జీవితకాలాన్ని పూర్తి చేసుకుంటాయి. ఒక మొక్క నుండి వేల కొద్ది విత్తనాలు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ విత్తనాలు మొలకెత్తే శక్తి కూడా దాదాపు 10-15 సంవత్సరాల వరకు ఉండడం వల్ల కూడా కలుపు ప్రధాన సమస్యగా మారుతోంది. ఇక కలుపు నివారణ విషయానికి వచ్చినట్టయితే వేసవి దుక్కులు అనేది చాలా ప్రధానమైన అంశము. వేసవిలో దుక్కి చేసుకోవడం ద్వారా మనం చాలా మటుకు 50% వరకు కలుపును నివారించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది. ఈ కలుపు మొక్కల విత్తనాలతో పాటు సమస్యాత్మక కలుపు మొక్కలైన తుంగ, గరక వాటికి సంబంధించినటువంటి శాఖీయోత్పత్తి భాగాలను కూడా వేసవి దుక్కుల ద్వారా నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా మన పంటల విషయానికి వచ్చినట్టయితే మన వర్షాధారంగా పండించే పంటల్లో అతి ముఖ్యమైన పంట పత్తి. ఈ పత్తిలో మనకు వేసవిలో దుక్కి చేసుకోవడమే కాకుండా పత్తి విత్తిన వెంటనే 3 రోజులప్పుడు పైసాలు చేసుకోవడం ద్వారా కూడా దాదాపు 70% వరకు కలుపు నివారించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కూలీలు అందుబాటులో లేకపోవడం వల్ల పైసాలు చేసుకోవడం కూడా సమస్యగా మారుతోంది. కాబట్టి విత్తిన వెంటనే పొలంలో తగుమాత్రం తేమ ఉన్నప్పుడు డైరాన్ కొత్తగా వచ్చింది మార్కెట్లోకి, డైరెక్స్ అనే పేరుతో. ఈ డైరాన్ అనే కలుపు మందును 350 నుండి 400 గ్రాముల మందును 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో తగుమాత్రం తేమ ఉన్నప్పుడు పిచికారి చేసుకున్నట్టయితే కలుపును సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. అంతేకాకుండా మనం సాధారణంగా వాడే పెండిమిథిలిన్ స్టాంప్ ఎక్స్ట్రా అనే మందు కూడా మనకు అందుబాటులో ఉంది. ఎప్పుడైనా 2-3 రకాల మందులు అందుబాటులో ఉన్నప్పుడు మార్చి వాడడం ద్వారా తగ్గించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కాటన్కు ప్రత్యేకంగా మనకు హిట్వీడ్ అనే మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. పత్తి విత్తిన తర్వాత 15-20 రోజులప్పుడు కలుపు చిన్న దశలో ఉన్నప్పుడు, అంటే వెడల్పాకు కలుపు అయితే 2-3 ఆకుల దశ, గడ్డి జాతి కలుపు అయితే కనుక 1-2 అంగుళాల దీనిలో దశలో ఉన్నప్పుడు మనము హిట్వీడ్ అనే మందును ఎకరాకు 250 మిల్లీలీటర్లు, దానికి తోడుగా మనము టర్గా సూపర్ అనే మందు 400 మిల్లీలీటర్లు కానీ, లేకపోతే ఎజిల్ అనే కలుపు మందు 250 మిల్లీలీటర్లు కానీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా పైపాటుగా వచ్చే కలుపును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పూర్తిగా కలుపు మందులపైనే ఆధారపడకుండా ఒక కలుపు మందును వాడి తర్వాత ఒక అంతర్సేద్యం చేయడం ద్వారా కలుపును సమర్థవంతంగా నిర్మూలించి అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక మొక్కజొన్న విషయానికి వచ్చినట్టయితే మొక్కజొన్న విత్తిన వెంటనే మనకు అట్రజిన్ అనే కలుపు మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. అంటే మొక్కజొన్న మరి ఇతర పంటలతో, నూనె గింజ పంటలతో కానీ పప్పుధాన్య పంటలతో అంతర పంటలుగా ఉన్నప్పుడు మనము అట్రజిన్ వాడకూడదు. వాడినట్టయితే కనుక అంతర పంటలు చనిపోవడానికి ఎంతైనా అవకాశం ఉంది. మొక్కజొన్నతో పాటు వేరే అంతర పంటలు ఉన్నప్పుడు మనం పెండిమిథిలిన్ కానీ పెండిమిథిలిన్ ఎక్స్ట్రా కానీ వాడడం ద్వారా కలుపును నివారించుకోవచ్చు. లేదా పైపాటుగా ఒట్టి వెడల్పాకు కలుపు వచ్చినట్టయితే మనకు 2,4-D అనే మందుకు అందుబాటులో ఉంది. 1 ఎకరాకు 500 నుండి 600 గ్రాముల 2,4-D కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇక లేదంటే కనుక మనకు పైపాటుగా కూడా వచ్చేటువంటి గడ్డి జాతి మరియు వెడల్పాకు, ఇక తుంగజాతి కలుపు మొక్కలు మొక్కజొన్నలో ఉన్నట్టయితే కనుక ఈ లాడిస్ అనే కలుపు మందు 115 మిల్లీలీటర్లు, దానికి తోడు 400 గ్రాముల అట్రజిన్ కానీ కలిపి పిచికారీ చేయడం ద్వారా పైపాటుగా వచ్చే వెడల్పాకు కలుపును మనం గడ్డి జాతి కలుపును నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మొక్కజొన్నలో కూడా అంతర్సేద్యం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఇక వరి విషయానికి వచ్చినట్టయితే నారుమడిలో తీసుకున్నట్టయితే నారుమడిలో కూడా కలుపు నివారణ చాలా ప్రధానమైంది. నారుమడిలో కలుపుని నివారించినట్టయితే కనుక మనము ప్రధాన పొలంలో కలుపు మొక్కలు నారుతో పాటు పోకుండా చూసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది. అదే నారుమడిలో మనకు బిస్పైర్ బ్యాక్ సోడియం నామినీ గోల్డ్ అనే కలుపు మందు మనకు అందుబాటులో ఉంది. బాగా కలుపును నారుమడిలో వచ్చేటువంటి కలుపును నివారించుకోవచ్చు. ఇది 10 లీటర్ల నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి నారుమడిలో మనం పిచికారి చేసుకున్నట్టయితే నివారించుకోవచ్చు. ఇదే నారుమడిలో తర్వాత వచ్చేటువంటి ఊద, ఒడిపిలి లాంటి గడ్డి జాతి కలుపు నివారణకు మనం క్లించర్ అనే మందును 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకోవడం ద్వారా నారుమడిలో వచ్చేటువంటి గడ్డి జాతి కలుపు నివారించుకోవచ్చు. ఇక ప్రధాన పొలం విషయానికి వస్తే మనందరికీ కూడా తెలుసు బ్యూటాక్లోర్ అని, ప్రిట్లాక్లోర్ అని ఇలాంటి రకరకాల కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కూడా మార్కెట్లో లోండాక్స్ పవర్ అనే మందు, అంటే 1 ఎకరాకు 4 కిలోల గుళికల మందు అందుబాటులో ఉంది. ఇక అంతేకాకుండా ఈరోస్ అనే మందు 4 కిలోల గుళికలు కానీ, లేకపోతే
టాప్ స్టార్ అనే మందు ఒక ఎకరానికి 40 గ్రాముల మందును కానీ మనము 20 కిలోల ఇసుకలో కలిపి పొలంలో పలచగా నీరు ఉంచి చల్లుకున్నట్టయితే కనుక కలుపు మొక్కల విత్తనాలు మొలకెత్తకుండా నివారించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది. ఇక నాటిన తర్వాత 10-15 రోజులప్పుడు ఒకవేళ పొలంలో గడ్డి జాతి వెడల్పాకు కలుపు ఉన్నట్టయితే కనుక బిస్పైరిబాక్ సోడియం కానీ లేకపోతే ఆల్మిక్స్ 8 గ్రాముల పొడి మందును కానీ లేకపోతే అజిమ్ సల్ఫరాన్ కానీ వాడుకోవచ్చు. పొలంలో ఒకవేళ ఉత్త గడ్డి జాతి కలుపు మాత్రమే ఉన్నట్టయితే క్లించర్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. కలుపు మందుల వాడకంలో తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా సరైన అవగాహనతో చేసుకున్నట్టయితే కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకొని మనము అధిక దిగుబడులు సాధించడానికి ఎంతైనా అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో ప్రధానమైనది వేరుశెనగ. వర్షాధారంగా అధిక విస్తీర్ణంలో సాగయ్యే వేరుశెనగలో దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాల దిగుబడి సాధించే అవకాశం ఉండగా రైతులు పొందుతున్న సగటు దిగుబడి 5 నుంచి 6 క్వింటాలు మాత్రమే. ఇందుకు అనిశ్చిత వర్షపాతం, పంట కీలక సమయాల్లో బెట్టకు గురికావడం ఒక కారణం కాగా పాత రకాలనే ఎక్కువగా వాడటం, చీడపీడల ఉధృతి వంటి కారణాలతో పంట సామర్థ్యం మేరకు దిగుబడులను పొందలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అత్యల్ప వర్షపాత మండలమైన అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ తెలంగాణలోని మహబూబ్నగర్లోనూ వేరుశెనగ సాగు ఎక్కువ. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో వేరుశెనగను విత్తుకోగా ఇటీవల కురిసిన వర్షాలకు మరికొన్ని చోట్ల విత్తుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఖరీఫ్ సాగుకు అనువైన వేరుశెనగ రకాలు, సాగులో మెళకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్ బాబు. నూనె గింజల పంటల్లో వేరుశెనగ అనేది ప్రధానమైన పంట. విత్తే కాలము జూలై 1వ తేదీ నుంచి మనకి ఆగస్టు మొదటి వారం వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. ఇందులోనూ సరైన సమయము, మంచి దిగుబడులు రావడానికి మనం జూలై మొదటి పక్షంలో విత్తుకున్నట్లయితే చాలా బాగుంటుంది. వేరుశెనగలో రకాలు చూసినట్లయితే మనకి 3 సందర్భాలుగా మనం చెప్పుకోవచ్చు. మొదటిది మెట్ట వ్యవసాయంలో అనువైన రకాలు, రెండవది మెట్ట వ్యవసాయంలో పాటుగా బెట్ట వచ్చినప్పుడు 1-2 తడులు ఇచ్చుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు, మూడవ సందర్భం ఏంటంటే ఇప్పుడు వర్షాలు ఆలస్యమైనప్పుడు ఎటువంటి రకాలు విత్తుకోవాలనే అంశాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా మెట్ట వ్యవసాయంలో అనువైన రకాలు చూసినట్లయితే ధరణి, K9, కదిరి హరితాంధ్ర, కదిరి అనంత, నారాయణి, ICGV 9114 అనే రకాలు మనకి మెట్ట వ్యవసాయంలో అనువైన రకాలు. అలాగే 1-2 నీటి తడులు ఉన్న ప్రదేశాల్లో అయితే కదిరి హరితాంధ్ర కానీ, కదిరి అమరావతి, ధరణి, ధీరజ్జు, నిత్యహరిత, కదిరి అనంత అనే రకాలు మనకి అనుకూలంగా ఉంటాయి. అలాగే మనకు వర్షాలు ఆలస్యమైనప్పుడు వేసుకోవడానికి ధరణి, ICGV 9114, కదిరి అనంత, నారాయణ అనే రకాలు మనము ఆలస్యంగా వచ్చినప్పుడు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. వేరుశెనగను ఎర్ర నేలలు, చలకా నేలలు మరియు ఇసుకతో కూడినటువంటి గరప నేలలు అయితే అనుకూలంగా ఉంటాయి. మనకి ఉదజని సూచిక దాదాపు 6.5 నుంచి 7.5 వరకు ఉన్నటువంటి నేలలు ఈ పంటకు చాలా అనుకూలం. అలాగే విత్తనం మోతాదు చూసినట్లయితే 50 నుండి 60 కేజీల విత్తన మోతాదు అవసరం ఉంటుంది. వేరుశెనగలో విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసుకోవాలి. దీని ద్వారా రసం పీల్చే పురుగులు బెడద కానీ, వేరు పురుగు సమస్య కానీ మరియు ఈ తెగుళ్ళ సమస్య నుంచి కానీ మనము నివారించుకోవచ్చు. ఈ వేరుశెనగ విత్తన శుద్ధికి పురుగు మందులు, తెగుళ్ళ మందులు మరియు జీవ శిలీంద్ర నాశనలు వరుసగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనే మందును విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇది 1 కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్లు 4 మిల్లీలీటర్ నీటిలో కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న విత్తనాన్ని ఒక 10 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత రెండవదిగా టెబుకొనజోల్ 2% DS అనే మందును 1 గ్రామ్ 1 కేజీ విత్తనంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. మరియు చివరగా ట్రైకోడర్మా విరిడి అనే మందుతో 1 కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకొని ఈ 10 నిమిషాలు ఆరబెట్టి కానీ విత్తుకున్నట్లయితే తెగుళ్ళ సమస్య నుంచి కానీ మనము నివారించుకోవచ్చు. విత్తే దూరాన్ని చూసినట్లయితే మనకి వరుసల మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 10 సెంటీమీటర్ల దూరంతో విత్తుకోవాల్సి ఉంటుంది. వేరుశెనగలో కలుపు యాజమాన్యం అనేది విత్తిన 50 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. సో ఇందుకు విత్తిన 48 గంటల లోపలే మనము అలాక్లోర్ 50% అనే మందు కానీ లేదా బుటాక్లోర్ అనే మందు 50% ద్రావణాన్ని కానీ మనము
ఒక ఎకరాకు 1 లీటర్ చొప్పున తడి ఉన్నప్పుడు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో విత్తిన తర్వాత 20 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవచ్చు. అలాగే విత్తిన 20 నుండి 25 రోజులప్పుడు లేదా కలుపు 2-3 దశలో ఉన్నప్పుడు ఈ గడి జాతి కలుపు కానీ లేదా వెడల్పాకు కలుపు జాతి మొక్కలు కానీ నివారించుకోవడానికి ఇమాజిత్పిర్ అనే మందును మనకు 300 ml మనం 1 ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ కలుపు అనేది సమర్థవంతంగా నివారించబడుతుంది. తర్వాత మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎరువుల వాడకం. యూరియా అనేది ఎకరాకి 18 కేజీలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 కేజీలు మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 35 కేజీలు పంటకు అవసరమై ఉంటుంది. మొత్తం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది ఆఖరి దిక్కులో వేసుకోవాలి. అలాగే ఈ 18 కేజీల యూరియా అనేది విత్తే ముందు వేసుకుని విత్తుకున్నట్లయితే మనకి ఈ పోషకాల యాజమాన్యం అనేది మనకి పంటలో సరిగ్గా ఉంటుంది. అలాగే ఈ జింక్ సల్ఫేట్ అనే ఎరువును కూడా 3 సంవత్సరాలకు ఒకసారి ఎకరాకి 20 కేజీలు మనం వేసుకున్నట్లయితే ఆఖరి దిక్కులో మనకి జింకు లోపం అనేది రాకుండా ఉండి అధిక దిగుబడులు అనేది రావడం జరుగుతుంది. మనకి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నీటి యాజమాన్యం. ఈ నీటి యాజమాన్యం అనేది మనకి వేరుశెనగకు విత్తిన 25 రోజుల వరకు నీటి తడులు అనేది ఇవ్వకూడదు. విత్తిన తర్వాత ఈ 25 రోజుల పీరియడ్లో ఈ బెట్ట గురి చేసినట్లయితే పంటని ఒకేసారి పూత వచ్చి మనకి కాయ దిగుబడి అనేది బాగుంటుంది, కాయ నాణ్యత అనేది కూడా బాగుంటుంది. కాబట్టి తొలి 25 రోజుల వరకు తడియకుండా తర్వాత ఒక తడి ఇచ్చినట్లయితే కలుపు తీసి అప్పుడు మనకి పూత అనేది ఒకేసారి వచ్చి మంచి దిగుబడులు అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ నీటి తడులు ఉన్నట్లయితే మొత్తం మన వేరుశెనగ పంటకి 400 నుంచి 500 mm వర్షపాతం అనేది అవసరమై ఉంటుంది. ఇది 7 నుంచి 8 తడుల్లో మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనం 15 రోజుల ముందు కోత కోసే ముందు నీటి తడులు అనేది ఆపేయాలి. అదేవిధంగా మనకి వారం నుంచి లేదా 10 రోజుల నుంచి 15 రోజుల వ్యవధిలో మనం నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే మన నీటి కింద వేసేటువంటి పంటల్లో మనకి మంచి దిగుబడులు అనేది వస్తాయి. ఈ మెట్ట వ్యవసాయంలో మనకి బెట్ట యాజమాన్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ బెట్ట యాజమాన్యానికి రైతులు లోదుక్కులు అనేది చేసుకోవాలి తప్పకుండా. పంట వేసిన 20 నుండి 30 రోజులప్పుడు ఒకసారి తలిచాలు లేదా మడకసాలు అని ప్రతి 3 మీటర్లకు ఒక వరుసగా వేసుకున్నట్లయితే దాని ద్వారా కూడా మనకి ఈ వర్షపాతం ద్వారా వచ్చినటువంటి తేమను నిలుపుకునే దానికి అవకాశం ఉంటుంది. అలాగే పంట వేసిన 20 రోజులు లేదా 30 రోజులప్పుడు ఈ వేరుశెనగ పొట్టు కానీ లేదా పంట వ్యర్థాలను కానీ పంట వరుసల్లో పరుచుకున్నట్లయితే దాని ద్వారా మనకి ఆవిరయ్యేటువంటి సమస్య అనేది తగ్గుతుంది. అలాగే బెట్ట ఎప్పుడైతే ఎక్కువగా ఉందో అప్పుడు ఈ పొడి సున్నాన్ని 1 లీటర్ నీటికి 50 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అది ఈ మొక్కల ద్వారా వచ్చేటువంటి బాష్పోచ్చేకాన్ని అరికట్టి తేమను అనేది సంరక్షించబడుతుంది. బెట్ట నుంచి త్వరగా ఉపశమనం రావడానికి మనకి పంటకి 1 ఎకరాకు 4 కేజీలు యూరియా కానీ 2 కేజీలు DAP కానీ లేదా ఈ పొటాషియం నైట్రేట్ అంటే 13-0-45 అనే ఎరువును 1 ఎకరాకి 1 కేజీ పిచికారీ చేసుకున్నట్లయితే దాని ద్వారా పోషకాలు అనేది లభ్యమయ్యి త్వరగా మన పంట అనేది బెట్ట నుంచి కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బెట్ట యాజమాన్యాన్ని కూడా తప్పకుండా రైతులు దృష్టిలో ఉంచుకుని దీన్ని పాటించినట్లయితే మనకు మెట్ట వ్యవసాయంలో కూడా మంచి దిగుబడులు అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకి ఈ పోషక లోపాలు అనేది కూడా వేరుశెనగల్లో ప్రధానమైంది. ముఖ్యంగా జింకు లోపము మరియు ఈ ఐరన్ లోపం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఈ జింకు లోపం వచ్చినప్పుడు మొక్కలు ఈ ఆకులు గిడసబారి వీనుల మధ్య భాగం మటుకు తెల్లగా అయ్యి వీనులు మాత్రం పచ్చిగా ఉంటాయి. ఇది జింకు లోపంగా గమనించి ఈ జింక్ సల్ఫేట్ను మనము 400 గ్రాములు 1 ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే వారం వ్యవధిలో లేదా 10 రోజుల వ్యవధిలో 2 సార్లు జింకు లోపం అనేది నివారించబడుతుంది. అలాగే మరొక ముఖ్యమైన పోషక లోపం ఏంటంటే ఐరన్ లోపము. నల్లరేగడి నేలల్లో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఐరన్ లోపం అనేది గమనించడం జరుగుతుంది. ఈ ఐరన్ లోపం నివారణకు ఐరన్ సల్ఫేట్ లేదా అన్నబేది అనే మందును 1 కేజీ 1 ఎకరాకు 200 గ్రాముల నిమ్మప్పుతో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఐరన్ లోపం అనేది నివారించబడుతుంది. పంట వేసిన తర్వాత 30 రోజులప్పుడు కానీ ఒకసారి 3/19 కానీ 1 ఎకరాకి 1 కేజీ పిచికారీ చేసుకున్నట్లయితే మనకి అవుటన్ అనేది కాయ దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా రైతులు దృష్టిలో ఉంచుకొని పాటించినట్లయితే మనకి వేరుశెనగలో మంచి లాభదాయకంగా ఉంటుంది. వేరుశెనగలో మనకి ముఖ్యంగా వచ్చేటువంటి పురుగులు వేరు పురుగు, తామర పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక మరియు ఈ ఆకుచుట్టు పురుగులు అనేది సమస్యాత్మకంగా ఉంటాయి. వేరుశెనగ పంట వేసే ముందే 1 నెల రోజుల ముందు కానీ లేదా 20 రోజుల ముందు కానీ పంట చుట్టూ 4 వరుసలు జొన్న కానీ సజ్జ కానీ మొక్కజొన్న కానీ వేసుకున్నట్లయితే మేర పంటగా పనిచేసి లేదా బార్డర్ క్రాప్గా పనిచేసి ఈ రసం పీల్చే పురుగుల నుంచి పంటని కాపాడుకోవచ్చు. పంట వేసినట్టు తర్వాత 20 రోజులప్పుడు మనము ఈ పసుపు రంగు నీలం రంగు జిగురటలు ఎకరాకి ఒక 20 చొప్పున 1 అడుగు ఎత్తులో పంట కంటే 1 అడుగు ఎత్తులో మనం అమర్చుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు అనేది వాటికి ఆకర్షించబడి వాటి యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. సమగ్ర సస్యరక్షణ చర్యలతో మనకి నివారించలేని పరిస్థితుల్లో అప్పుడు మనం రసాయనాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఈ తామర పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 60 మిల్లీలీటర్లు
లేదా మనకి మోనోక్రోటోఫాస్ అనే మందును 320 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే మనం నివారించుకోవచ్చు. అలాగే పేనుబంక నివారణకు మనకి డైమిథోయేట్ అనే మందును 400 మిల్లీలీటర్లు ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే మనం నివారించుకోవచ్చు. అలాగే మనకి ఈ ఆకు చుట్టు పురుగు అనేది కూడా సమస్యాత్మకంగా దీన్ని అగ్గి తెగులు అని కూడా అంటూ ఉంటారు. దీని నివారణకు మనము ఈ మోనోక్రోటోఫాస్ అనే మందును గాను లేదా ఈ క్లోరిపైరిఫాస్ అనే మందును కానీ పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. అన్ని అంశాలను మనము కూలంకుషంగా క్రోడీకరించి కానీ చేపట్టుకున్నట్లయితే వేరుశెనగలో మనకి మంచి మెట్ట వ్యవసాయంలో కూడా మంచి దిగుబడులు తీసేదానికి అవకాశం ఉంది. అరుణోదయాన వైవిధ్యం కలబోతతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800425408 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించండి.